యాక్చువల్‌గా షష్టగ్రహ కూటమి ఉండదండి. హ్మ్. ఇది పంచగ్రహ కూటమి. అవునా? చంద్రుడు ఎప్పుడు కలిసి వచ్చేటువంటి దాన్ని కూటమి కింద తీసుకోకూడదు. ఓకే. అది సిద్ధాంతంలో చాలా స్పష్టంగా చెప్పబడ్డది. ఎందుకంటే చంద్రుడు ఒక గడిలో 2:30 రోజులు మాత్రమే ఉంటాడు. ఓకే. ఓకేనా? అంటే 2 నక్షత్రాలు సుమారుగా 9 పాదాలు మారుతాడు చంద్రుడు. హ్మ్. సో, అక్కడ చంద్రుడు వస్తే ఆ షష్టగ్రహ కూటమండి అని అనకూడదు. యాక్చువల్లీ ఇది పంచగ్రహ కూటమి. ఆ! ఆ పంచగ్రహ కూటమిలో కూడా అద్భుతమైన ఇండికేషన్స్ ఇచ్చారు. సరే మన గత చరిత్ర ఓ 1000 సంవత్సరాల చరిత్ర ఊరికే అట్లా చూచాయిగా అవును. అనుకున్నామనుకోండి. అత్యధికంగా ఎప్పుడు మరణాలు జరిగినాయి, వేల లక్షల సంఖ్యలో ఎప్పుడు చనిపోయారు అని గనుక మనం గనుక కొన్ని కొన్ని తీసుకున్నామనుకోండి ప్రామాణిక. ఓ 1520 సంవత్సరాల ఆ పర్టిక్యులర్ ఆఫ్ సమయంలో తీసుకోండి. పానిపట్ యుద్ధం జరిగింది. లక్షల మంది చనిపోయారు. ఓకేనా? అలా జరిగిపోయినప్పుడు లేదా కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు, ఇలాంటి కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితులొచ్చినప్పుడు సుమారుగా 1896 1904 అనేటువంటి సంవత్సరంలో ఈ పంచగ్రహ కూటమి వల్ల ప్లేగ్ వ్యాధి వచ్చి కూడా కొంత మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారని కూడా ఆ రోజులలో బ్రిటిష్ వాళ్ళు రాసారు. ఓకే. అంటే అప్పుడు వాళ్ళేంటంటే మనం లక్షలలో అంటే వాళ్ళు మిలియన్స్‌లో తీసుకుంటారు కాబట్టి, అవును. అవును. కొన్ని రకాల మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారంటే మనకొచ్చే వరకు కోట్ల మంది చనిపోయారని కూడా రికార్డ్స్ ఉన్నాయి. అవును. సో, ఈ ప్రకృతిని ఇండికేట్ జేయడానికి మన వాళ్ళు మనకు సింప్లిఫై చేశారు. హ్మ్. అంటే విపత్తులొస్తాయండి. ఎలా వస్తాయి? ఎప్పుడొస్తాయి? అనే దానికి మనకొక క్లారిటీ ఇచ్చారు. ఓకే. కానీ దీన్నేదో ఒక అద్భుతంగా భూతద్దంలో పెట్టి, దీన్ని చూపిచ్చి, భయపెట్టి, దాన్ని రాశులకు ముడిపెట్టి, ఇలా జరుగుతదండి, అలా జరుగుతదని భయపెట్టడం అయితే తప్పు పద్ధతండి.